500 మందికి పునరుద్ధానుడైన యేసు కనపడ్డాడు. ఒకటి సాక్ష్యం తీసే, ఇద్దరు సాక్ష్యం తీసే 500 మంది సాక్ష్యం రద్దు చేస్తారా? యూదులలో కొంతమంది రోమా సైనికులకు డబ్బులు ఇచ్చి యేసు శిష్యులు వచ్చి ఆయన శవమునెత్తుకొని పోయిరి. మేము నిద్రించుచుండగా యేసు శిష్యులు వచ్చి ఆయన శవమునెత్తుకొని పోయిరి. ఇదే నిజం, అసలు ఎట్లాగో చెప్తామండి. అందుకే సమాధిలో శవం లేదు అని చెప్పండర్రా అని చెప్పించా. ఒకటైతే నిజం, సమాధిలో బాడీ అయితే లేదు, కన్ఫర్మ్. ఇది ఒక్కటే నిజం. ఈ రెండోది వీళ్ళు చెప్పిన సాక్ష్యం ఎంత గుడ్డి సాక్ష్యం, ఎంత తెలివి తక్కువ సాక్ష్యం అండి. వీళ్ళు ఏం చెప్పారు? మేము నిద్రించుచుండగా యేసు శిష్యులు వచ్చి శవమునెత్తుకొని పోయిరి అని చెప్పారు కదా. నువ్వు నిద్రపోతానని చెప్పావు. నిద్రపోయినోడికి నీకు ఇంకేం తెలిసిద్ది? యేసు శిష్యులు వచ్చి తీసుకొని పోయారా, పునరుద్ధానంతో తిరిగి లేచాడా, నీకేం తెలుసురా? లాజిక్ ఇక్కడ ఇలాంటి లాజిక్లు వాళ్ళకి అనుకూలంగా ఉన్న దగ్గర లాజిక్లు పనిచేస్తాయి, తర్వాత పనిచేయక. సైనికులు నిద్రలో ఉంటే ఆ శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకుపోయారు అనే విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అన్నాడు కదా. ఒక ఇంటికి కాపలాగేస్తున్నాడండి ఒక భటుడు, వాడు కూర్పాట్లు వచ్చి నిద్రపోయాడు, ఇంట్లో వస్తువు మాయమైపోయింది, ఎవడో దొంగలు వచ్చి ఎత్తుకుపోయాడు అనుకుంటారు కదా, లాజిక్ అది. అంతే, నిద్రపోతున్నా కూడా వాడు ఎత్తుకుపోతుంటే చూసానని అర్థం కాదు అక్కడ. వాళ్ళు ఆ సెన్స్తో చెప్పారు. పోనీ ఒకవేళ వాళ్ళు మెలుకునే ఉన్నారు, యేసు మళ్ళీ తిరిగి లేవటం కూడా వీళ్ళకి స్పృహలో ఉంది, వీళ్ళకి తెలిసింది అనుకుందాం. మరి అలాంటప్పుడు స్వయంగా మరి యేసు మహిమని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి ఆ యూదులు వచ్చి ఏదో 4 రూపాయలు చేతిలో పెడితే వీళ్ళు ఎటువైపు మొగ్గుతారో? ఈ 4 రూపాయలు కకృతి పడతారా? దేవుడి యొక్క మహిమను ప్రత్యక్షంగా చూసిన దానికి వాళ్ళు సాక్ష్యం చెప్తారా? దేవుడు అంటే భయం ఉండదా? కాబట్టి లాజిక్ లేదు ఇక్కడ. సరే, ఇప్పుడు 2 వాదనలు ఉన్నాయి కదండి. యేసు శవాన్ని ఎత్తుకుపోయారు అనే ఒక వాదన ఒకవైపు, యేసు తిరిగి లేచాడు అనే వాదన ఇంకొక వైపు. 2 ఉన్నాయి కదండి. ఇందులో ఏది హేతుబద్ధంగా తర్కబద్ధంగా ఉన్నది అనేది చూద్దాం. వీళ్ళు మాట్లాడితే మావాడు మరణాన్ని జయించాడు మృత్యుంజయుడు అంటారు కదండి. దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తా. ఒకడు 10th క్లాసు స్టేట్ టాపర్ వచ్చాడు అని చెప్పామనుకోండి, దాని అర్థం ఏంటి? వాడు ఎల్కేజీ, యూకేజీ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఈ తరగతులన్నింటినీ కూడా చదువుకుంటూ వచ్చాడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎల్కేజీ చదివాడు, యూకేజీ చదివాడు, 1, 2, 3 తరగతులు కూడా చదువుకుంటూ వచ్చి 10th చదివాడు, 10thలో స్టేట్ టాపర్ వచ్చాడు అని అర్థం. అలాగే ఒకడు మృత్యుంజయుడు అని చెప్పాలి అని అంటే మొట్టమొదట వాడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే వాడు మృత్యు భయాన్ని కూడా జయించాలి. మృత్యు భయాన్ని జయించిన వాడే మృత్యుంజయుడు అవుతాడు. మృత్యు అంటే నాకు వచ్చబడిపోతే అండి, నాకు భయం అండి, కానీ నేను మృత్యుంజయుడిని అండి. లాజిక్ ఉందా? మీరు చూడండి, బైబిల్ తీసి చూడండి. యేసు మృత్యు భయాన్ని జయించాడా? ఒక్క సెంటెన్స్ చూపించమనండి నాకు. బైబిల్ ఎక్కడ మీరు తీసుకోండి. ఆయన్ని వెంటబడుతుంటే దాక్కోవటం, పారిపోవటం, మాయ మాటలు చెప్పి తప్పించుకోవటం. అంతెందుకండి, చివరిలో సైనికులు వచ్చి ఈయన పట్టుకుపోతున్నారు అన్నప్పుడు నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది, నా కొరకు ప్రార్థన చేయండి. శిష్యులు తొందర పెడతాడు, అరే ప్రార్థన చేయండి రా, వస్తున్నారు వాళ్ళు, కొంపలు మునిగిపోతున్నాయి రా. సాగిల పడిపోయి దేవుడికి ప్రార్థన చేస్తుంటే చెమట రక్తము వలె మారిపోయిందంటండి. అంటే ప్రపంచంలో ఇంతవరకు చెమట రక్తంలా మారని ఎవరికి జరగలేదండి. ఆ స్థాయిలో భయపడ్డాడు యేసు. మృత్యువుని చూసి ఎంత భయపడిపోయేవాడు. మృత్యుంజయుడు ఎలా అయ్యాడండి? అసలు ఎల్కేజీ చదవలేదు ఆలరావు, ఓనమాలరావు, కానీ 10thలో స్టేట్ టాపర్ మావాడు. చివరికి ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసండి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం తీసి చూడండి. యేసు శిలువ మీద నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎవరు చెప్పారు ఈ మాట? స్వయంగా యేసు. ఆ పక్కన పేతురు, యాకోబు, యోహాను కాదు, స్వయంగా యేసు శిలువ మీద చెప్పిన మాటలు. ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఓ దేవుడా నన్ను ఎందుకయ్యా మోసం చేసావు నువ్వు అని అర్థం. నన్ను ఎందుకు చేయి విడిచితే ఏంటి అర్థం? నన్ను చీట్ చేసావు, నువ్వు నన్ను మోసం చేసావు, చివరిదాకా నన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తావు, నన్ను సక్సెస్ చేస్తావు అని చెప్పి నీ మీద నేను ఆశ పెట్టుకుంటే మధ్యలో నా చెయ్యి వదిలేసి వెళ్ళిపోయావు, నువ్వు మోసం చేసావయ్యా నన్ను, నాకెందుకయ్యా ఈ కర్మ పట్టింది అని దాని మీనింగ్. ఇది చాలా ఉంటుంది, దాన్ని మొత్తం డీటెయిల్గా వివరించడం చాలా ఉంటుంది. ఇది యేసు మరణ వాంగ్మూలం. ఇప్పుడు అన్నాడు కదా, కోర్టులో 2-3 సాక్ష్యం కంటే కూడా మరణ వాంగ్మూలానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఎందుకంటే చచ్చిపోయేవాడు అబద్ధం చెప్పడం. అంతకుముందు ఎన్ని నాటకాలైనా ఆడొచ్చు, ఎన్ని రకాలైన మాటలైనా మాట్లాడచ్చు, కానీ చచ్చిపోయే చివరి క్షణంలో వాడు అబద్ధాలు చెప్పలేడు. శరీరం, మనసు సహకరించవు. వాడి మనసులో ఏదైతే బాధ, ఆవేదన అది తనుకొచ్చేసింది బయటికి. చివరికి యేసు కూడా మరణ వాంగ్మూలం ఇచ్చాడండి. దేవుడు నన్ను మోసం చేశాడు, నేను ఇశ్రాయేలీయులకి రాజునవుతానని ఒక ప్రవక్తని నన్ను వీళ్ళందరూ కూడా గౌరవిస్తారనుకుంటే వీళ్ళ చేతుల్లోనే నన్ను కొట్టి చనిపోయేలాగా చేశాడే, దేవుడు నన్ను మోసం చేశాడు అని చెప్పి తన యొక్క ఆవేదనని వెళ్ళగక్కాడండి యేసు. అంటే ఈయన మృత్యు భయాన్ని జయించలేదు,
మరణ వాంగ్మూలం కూడా దేవుడు నన్ను మోసం చేశాడని ఇచ్చాడు. అంతకుముందు ఎన్నో సందర్భాల్లో వెంటబడుతుంటే పారిపోయాడు. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ జరిగాక ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఎలా నమ్మాలండి? అదే మీకు ఇటు హిందుత్వంలో తీసుకోండి, అసలు దేవుడి దాకా అవసరం లేదు. చాలామంది యోగులు వాళ్ళ మరణ సమయంలో చాలా ప్రశాంతంగా గంభీరంగా ఉంటారండి. ఏడవరో పోలమ్మో నాకు అంపకోలేరు అయిపోతుంది, మా అమ్మతో చెప్తా మా నాన్నతో, ఈ రకంగా ఏడవలేదండి వాళ్ళు యోగులు. వాళ్ళు మృత్యుంజయులు. మృత్యు భయాన్ని జయించిన వాళ్ళు మృత్యుంజయులండి. కూర్చుంటే లేవలేడు, కూరసట్టి దింపలేడు, కొట్టొస్తాడమ్మ నా మొగుడు నవ్వొస్తుంది అందంటండి. వాడు కూర్చుంటే లేవలేడు, పొయ్యి మీద ఉన్న కూరసట్టి కిందకి దింపలేడు, కొట్టడానికి లెగుస్తాడంటండి. కూర్చుంటే పైకి లేవలేడు కానీ కొట్టడానికి వస్తాడు. ఏమంటే మరణం అంటే 1, 2 అన్నీ వెళ్ళిపోతాయి. గడికి దేవుడికి ప్రార్థన చేస్తూ ఏడుస్తాడు, దాక్కుంటాడు, పారిపోతాడు. ఓలమ్మో నా దేవుడా నా దేవుడు అని ఏడుస్తాడు. కానీ మృత్యుం చేయడండి మావాడు. లాజిక్ ఉందండి ఎక్కడన్నా. ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి చెప్పాడు కదా ఈయన. అసలు శ్రీకృష్ణుడు తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టే ఆ సమయంలో, ఆ సందర్భంలో ఆయన ఎలా బిహేవ్ చేశాడు ఒకసారి చూడండి మీరు. భాగవతం తీసి, భాగవతం ఏకాదశ స్కందంలో ఉంటుంది శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి. అది చూద్దాం. ఈ ఏకాదశి స్కందంలో 30వ అధ్యాయంలో 26వ శ్లోకం నుండి చూడండి. దేవకీసుతుడైన శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరాముడు పరమపదమును చేరుట చూచిన పిమ్మట ఒక రావి వృక్ష మూలమునకు చేరి భూతలమున మౌనముగా కూర్చొనెను. అప్పటికి యాదవులందరూ తమలో తాము కొట్టుకుని చనిపోయారు. అది ఋషి శాపం, వాళ్ళకి యదువంశం నశిస్తుందని. ఎందుకు నశించాలంటే అంత బలవంతులు భూమి మీద ఉంటే వాళ్ళని కంట్రోల్ చేసే శ్రీకృష్ణుడు కూడా లేకపోతే వాళ్ళు విధ్వంసం చేస్తారు కాబట్టి ఆ విధంగా యదువంశానికి ఒక ముగింపు ఇచ్చేశాడు శ్రీకృష్ణుడు. దానిలో భాగంగా యదువీరులందరూ నశించిపోయారు. తర్వాత బలరాముడు కూడా అవతారాన్ని చాలించి పరంధామానికి వెళ్ళిపోయాడు. ఇదంతా తన యొక్క అవతార లక్ష్యం అంతా కూడా నెరవేరింది. ఇక తాను కూడా అవతారాన్ని ముగించాల్సిన సమయం వచ్చింది అన్నప్పుడు ఆయన ఒక రావి వృక్షం దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చున్నాడండి. ప్రశాంతంగా కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. దివ్యమూర్తి అయిన శ్రీకృష్ణుడు చతుర్భుజ రూపమును దాల్చి దివ్య తేజస్సులతో వెలుగొందెను. చూడండి, అంతటా ఆ తేజమూర్తి పొగలు లేని అగ్ని వలె సకల దిశలను ప్రకాశింపజేసెను. అప్పుడు ఈ నీలమేఘశ్యాముని శరీరము నుండి పుటము పెట్టిన బంగారం వలె కాంతులు విరజిమ్ముచుండెను. అంటే శ్రీకృష్ణుడు విష్ణుతత్వంలోకి మారిపోతున్నాడు. ఇంకా శాశ్వతమైనటువంటి పరతత్వంలోకి ప్రవేశం జరుగుతుంది. ఇదంతా వర్ణించుకుంటూ వచ్చిన తర్వాత కింద శంఖ చక్ర గదాది ఆయుధములు మూర్తిమంతములై ఆ ప్రభువును సేవించుచుండెను. ఆ స్వామి తన కుడితొడపై కెందామర వంటి ఎడమ పాదమును చేర్చి ఆసీనుడై ఉండెను. చక్కగా కాలు మీద కాలేసుకుని పడుకున్నాడండి. దివ్య తేజస్సుతో వెలుగొందిపోతున్నాడు. శంఖు, చక్రము, గద ఇలాంటి ఆయుధాలన్నీ కూడా ఆ పరమాత్మని సేవిస్తూ ఉన్నాయి. మహారాజా ముసలము నుండి ఏర్పడిన ఇనుప ముక్కను బాణముగా చేసుకుని జరాయను పేరుగల వ్యాధుడు ఆ స్వామి యొక్క ఎర్రని పాదమును లేడి ముఖముగా భావించి ఆ శరీరముతో దానిని కొట్టెను. పిమ్మట ఆ కిరాతుడు చతుర్భుజ రూపమునున్న ఆ పురుషోత్తముని సమీపించి, అయ్యో నేను ఎంతటి పాపకృత్యమును వనర్చితిని అని భయముతో వణికిపోవచ్చు అసురాంతకుడైన శ్రీకృష్ణుని పాదములపై మోకరెళ్ళి తన తప్పును మన్నించమని ఇట్లు వేడుకొనెను. వీడి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అయ్యో నేనంత పాపానికి పాల్పడ్డానే అని చెప్పి పాపం వాడు దుఃఖంతో, తెలియక చేసిన తప్పు కదా అది, పొరపాటుగా భ్రమించి చేసినటువంటి తప్పు, ఇంకా చెప్పాలంటే దైవికంగా జరిగింది. అయినప్పటికీ వాడు తన తప్పుగా భావించి పశ్చాత్తాపడుతుంటే అప్పుడు శ్రీకృష్ణుడు, జరయను పేరుగల వ్యాధుడా భయపడకము, నీవు నా పాదమును బాణముతో కొట్టుట నా సంకల్పానుసారమే జరిగినది. చూసారా, క్లారిటీ ఇచ్చేశాడు. పిచ్చోడా, ఇదంతా ఏదో అనుకోకుండానో నువ్వు కావాలనో చేసింది కాదు, ఇదంతా నేను ప్లాన్ చేసిందే, నా సంకల్పానుసారం, నేనే నా ఆలోచన ద్వారా జరిగించింది ఇది. లెమ్ము, నా ఆజ్ఞను అనుసరించి నీవు పుణ్యాత్ములకు లభించునట్టు స్వర్గమునకు వెళ్ళగలవు. చూడండి, ఆయన బాణంతో కొట్టాడా? జనరల్గా మన బైబిల్ దేవుడు అయితే ఏం చేస్తాడండి, ఇక్కడ ఈయన రాళ్ళతో కొట్టి చంపేస్తాడు. అవునా కదా, మీరు ఆలోచించండి. కానీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, రే పిచ్చోడా, ఇదంతా నేనే, నా సంకల్పం ప్రకారం జరిగింది, బాధపడకు, నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్తావు. తర్వాత శ్రీకృష్ణుడి రథసారథి అనే దారుకుడు వస్తాడండి. దారుకుడు చూస్తూ ఉండగానే ఏం జరిగింది, గరుడ చిహ్న పతాకము గల రథము అశ్వములతో సహా ఆకాశమునకు ఎగిరెను. ఆ దృశ్యమును అతడు చూచెను. వెంటనే శంఖచక్రాది దివ్యాయుధములు కూడా ఆ రథమును అనుసరించెను. ఆ దృశ్యమును గాంచి మిగులు ఆశ్చర్యపడుచున్న సారథితో జనార్దనుడు ఇట్లు పలికెను, దారుక, నీవు వెంటనే ద్వారకకు వెళ్ళుము. పరస్పరము పోట్లాడుకుని యదువంశం వారు మృతి చెందిన సంగతిని, అన్నయ్య బలరాముడు తన ధామమును కేగిన విషయమును, నేను నా పరంధామమునకు వెళ్ళదలించిన వార్తను అతడి బంధువులకు తెలుపుము. నేను విడిచిన ద్వారకా నగరమును కొద్ది దినములలోనే సముద్రము ముంచివేయును. కావున
మీరు అందరూ బంధు సహితముగా ద్వారకను విడిచిపెట్టి వెళ్ళుట యుక్తము. చూసారండి, ఇక్కడ ఎక్కడా కూడా శ్రీకృష్ణుడు అవతారాన్ని ముగించే సమయంలో బాధపడటం కానీ, ఏడవటం కానీ, తన మీద బాణం ప్రయోగం చేసినటువంటి ఆ విలుకాన్ని చూసి కనీసం కోప్పట్టడం ఏమీ లేవండి. అంతా కూడా చాలా ప్రశాంతంగా, మౌనంగా ఇక తాను చేయవలసిన కర్తవ్యాలన్నీ పూర్తయ్యాయి ఈ అవతారంలో అని నిర్ణయించుకుని, తనకి తానుగా నిర్ణయం తీసుకుని పరంధామానికి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయేవాడు తన శరీరాన్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఆయనకు ఆ శక్తి లేదా? దానికి కూడా సమాధానం ఉందండి. ఇక్కడ చూద్దాం. చూడండి, 31వ అధ్యాయం 12వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు నిరపేక్ష కారణుడు, సర్వశక్తిమంతుడు అయినను తన శరీరమును అట్లే రక్షించి ఉంచుట ఆ ప్రభువునకు ఏ పాటి గొప్ప చిన్న విషయం, ఏమంత గొప్ప విషయం అది కాదు. తద్వారా ఆత్మజ్ఞాని అయిన వాడు తన శరీరంపై ఎట్టి ఆసక్తిని ఉంచక స్వస్వరూపమునందే స్థితుడు కావాలననియు పరమాత్మ ప్రాప్తియే అంతిమ లక్ష్యముగా ఉండవలననియు లోకమునకు చాటుటకే ఇట్లు చేసినా ఏమి? శ్రీకృష్ణుడు తన శరీరంతో పాటు విష్ణుధామానికి చేరుకోవడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు శరీరాన్ని కూడా షట్వికారాలకు లోనయ్యే శరీరాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, సమస్త లోకంలో ఉన్న ప్రజలందరికీ ఏం మెసేజ్ వెళ్ళిద్ది, ఏం అర్థమైద్ది? నేను కూడా ఈ శరీరాన్ని చాలా రక్షించుకోవాలి అంటే శరీర భ్రాంతి అనేది అధికమైపోతుంది. సహజంగానే యవ్వనంలో ఉన్న శరీరాన్ని చూసి బాగా మురిసిపోయేటటువంటి గర్వపడే యువకులు మనం చాలామందిని చూస్తాం. సహజంగా అందరూ అలాగే ఉంటారు. ముసలి వాళ్ళు అయినప్పటికీ కూడా శరీర భ్రాంతిని విడిచిపెట్టిన వాళ్ళు కొలలుగా ఉంటారు. లోకంలో కోట్లాది మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒరే పిచ్చోళ్ళారా, ఈ శరీరం శాశ్వతం కాదు, శాశ్వతమైనటువంటి పరమాత్మని మీరు అన్వేషించండి, దీని మీద మోహాన్ని భ్రాంతిని విడిచిపెట్టండి. శ్రీకృష్ణుడు జగన్మోహనాకారుడు. శ్రీకృష్ణ అవతారంలో ఆయన నడిచి వెళ్తుంటే మొత్తం లోకమంతా ఆయన వైపుకి ఆకర్షితులయ్యారు. జగన్మోహనాకారుడే తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఒక పిపిఎలకం, నేను ఒక పిపిఎలకం, మన శరీరాలకి ఏ పాటి విలువ ఉంటుంది ఇక్కడ? కాబట్టి దాని మీద అంతగా భ్రాంతి వ్యామోహాన్ని పెంచుకోవద్దు అని ఒక సందేశాన్ని లోకానికి ఇవ్వటానికే తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు తప్ప చేతకాక తీసుకు వెళ్ళలేక కాదురా కొండ ముచ్చు. అరే షాలేం రాజ్.